జగన్మోహన్ రెడ్డి గారు మీ గవర్నమెంట్ లో జరిగినటువంటి కల్తీ నెయ్యి లడ్డుకు సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. భక్తుల యొక్క మనోభావాలు బాగా పూర్తిగా దెబ్బతిన్న మేరకే వెంకటేశ్వర స్వామి గారు నిన్ను 11 సీట్లకు పరిమితం చేశాడు. ఇది మర్చిపోవద్దు. ఇక ప్రధానంగా భోలే బాబా అంటే అది సినిమా టైటిల్ కాదు. అక్కడ మన సిట్టు వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత అసలు అక్కడ ఏమీ లేదు, అంతా కూడా ట్రాష్. మొత్తం ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసి నెయ్యి అక్కడెక్కడి నుంచో తెప్పించి ఏదైతే జంతు మాంసాలకు సంబంధించినటువంటి నూనె అవశేషాలు వాటన్నిటిని కలిపి కల్తీ చేసి దాదాపుగా 20 కోట్ల లడ్లు తయారు చేసేదానికి ఈ యొక్క కల్తీ నెయ్యిని ఉపయోగించడం జరిగింది. ఆ కల్తీ నెయ్యి 63 లక్షల కిలోలు సాక్షాత్తు. దీంట్లో ఎంత జరిగింది? 257 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇది నిజం. దీంట్లో కొండం దవ్వి ఎలుకలు పట్టినట్టుగా రోజమ్మ ఎగిసి ఎందుకు పడతావమ్మా? సకల శాఖల మార్చీలు పార్టీని నిండా ముంచేసినటువంటి సజ్జలా నువ్వు కూడా కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నావేంది నాయన? ఒక అమ్మందంట ఒక చిన్న సామెత, ఏమండి జగన్ గారు సజ్జల గారు అబ్బా మనకు భలే అంశం దొరికిందండి, దీంట్లో జంతు అవశేషాలు లేవని సిట్టు వాళ్ళు ఒక ల్యాబ్ లో టెస్ట్ చేస్తే 10% లోపల ఉంటే టెస్టుల్లో బయటపడదు కాబట్టి దాన్ని కూడా మనం బాగా మేనేజ్ చేశాము అని ఎగిరిగిరి పడతా వచ్చి చెప్పారంట. అబ్బా మనకోటి దొరికిందని ఎగిసి పడద్దమ్మా. ఆ సిట్టు చిన్న అంశాన్ని అక్కడ కలపలేదని అవశేషాలు రాలేదనే చెప్పింది, కానీ కల్తీ జరగలేదు, అవినీతి జరగలేదు, దీనికి అందరూ కూడా పలానోళ్ళు కారకులని చెప్పకుండా ఉండలా, స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టుగా చెప్పింది. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మీరేదో చిన్న కొస మెరుపు దొరికిందని చెప్పి సముద్రంలో పడిపోయి ఈతేసుకుంటా వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక చిన్న చెక్క ముక్క దొరికితే ఒడ్డుకు చేరదాం అనుకున్నాడు కదా. ఆ అవశేషాలు లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొని యాగి చేస్తా రాష్ట్రం అంతా కూడా దాన్ని ఒక పెద్ద ప్రకంపనలు సృష్టించినట్టుగా, ఏదో కొండంతో వెలుకులు పట్టినట్టుగా ప్రపంచంలో అబ్బా నా అంత నిష్ణాతులు లేదని చెప్పుకోవటంలో మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకొని మీరే కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క కల్తీ లడ్లు మేము కూడా తిన్నాం. అంతరించిపోయే జాతుల్లో చేరటం ఆ పార్టీ మొత్తం హ్యాబిచువల్ క్రిమినల్స్ అండి. వాళ్ళు గుడి లేదు, బడి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, బాబాయ్ లేదు, అసలు సెంటిమెంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కంప్లీట్ కొలాప్స్. అతనికి రాజ్యాధికార కాంక్షే నియంత. ఏదైనా పరపాలా, ఇతను ఈజ్ ఎ కింగ్, నో పెన్, ఓన్లీ